అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ కట్ చేసుకుంటూ కొంచెం వీడియోని కూడా స్లో చేశానండి. వీడియోస్ తీయడానికి అస్సలు టైం ఉండట్లేదనమాట. ఏంటంటే మీరు కామెంట్ చేస్తున్నారు కదా, బ్లౌజ్ కటింగ్స్ గురించి కానీ స్టిచ్చింగ్ గురించి కానీ. నేను మీరు అడిగిన దానికి వీడియో చేయలేకపోతున్నాను అనమాట. కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకంటే చెప్తాను చూడండి. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. ఏంటంటే మాకు వచ్చేసి పక్కన స్టేషనరీ షాప్ ఉందండి. ఇంకా జనరల్ స్టోరు, స్టేషనరీ, కిరాణం అన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ టైం కదా, ఓపెన్ అయిన తర్వాత ఒక 1 మంత్ వరకు మాకు సీజన్ బాగా ఉంటుందన్నమాట. ఇంకా అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలన్నమాట. 2 చూసుకోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది వీడియోస్ తీయడానికి. మీరు కొన్ని కటింగ్స్ పదే పదే అడుగుతున్నారు కొంతమంది సిస్టర్స్ అయితే, నేను చేయలేకపోతున్నాను అని నాకు కూడా ఫీలింగ్ ఉందన్నమాట. కానీ వీలైనంత తొందరగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే మీరు అడిగిన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ పెట్టకపోయేసరికి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఒక 10 డేస్ అయితే కొంచెం ఫ్రీ అవుతానన్నమాట. కొంచెం అప్పుడు నేను మీరు అడిగిన ప్రతి వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తానన్నమాట. ఏంటంటే షాప్ చూసుకోవాలి కదా, ఇప్పుడు సీజన్ టైము, అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఎప్పుడైనా సరే మిడిల్లో నాకు కొంచెం ఖాళీ టైం దొరికినా కూడా మీకు వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటానన్నమాట. మీరు అడిగిన ప్రతి వీడియో, ఒకరు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అడిగారు, ఒకరు వచ్చేసి 36 నడుం బ్లౌజు, 40 చెస్ట్ లూజ్ సైజ్ బ్లౌజ్ కటింగ్, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టి ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి ఫుల్ వీడియో అడిగారనమాట. అది నా సైజే. 40 చెస్ట్, 36 నడుం బ్లౌజు నా సైజే అనమాట. ఖచ్చితంగా నా బ్లౌజ్ కుట్టుకొని మీకు ఖచ్చితంగా వీడియో పెడతానండి. కానీ కొంచెం టైం పడుతుందన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళకి నచ్చిన వీడియోస్ పెడతారు, వదిలేస్తారు అనుకుంటారు. కాదండి, నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి 2 వైపులా మెయింటైన్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి కొంచెం కష్టంగా ఉంది తీయడానికి. అలాగే నేర్చుకునే పిల్లలు ఉన్నారండి, వాళ్ళకు చూపించాలి, ఇటు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకోవాలి. అడిగిన వాళ్ళవి మళ్ళీ అటు షాప్లో గిరాకీ వచ్చినప్పుడు అటు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సీజన్ టైం కదా, ఒక్కరే చూసుకోలేరు. మా వారు ఉంటారు అటు పక్క, కానీ ఒక్కరే చూసుకోలేరు కదా, నేను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని పనులు చేస్తూ వీడియోస్ తీయడం కొంచెం డిలే అవుతుందన్నమాట, మీరు అడిగినవి తీయడం. అందుకని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా అడిగిన ప్రతి వీడియో వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్ పెరిగినా పెరగకపోయినా, మీరు ఏదైనా డౌట్ అడిగితే ప్రజెంట్గా నాకు మీరు అడిగిన సైజెస్తో బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెడతానండి. డ్రెస్ కటింగ్ కూడా అడిగారు, ఉన్నాయి డ్రెస్సెస్ కూడా. ఖచ్చితంగా కొంచెం ఫ్రీ అవ్వగానే పెడతానమాట. నేను ఇప్పుడు కొత్తగా కస్టమర్స్ వచ్చి పాత వాళ్ళైనా బట్టలు ఏదైనా స్టిచ్చింగ్కి ఇచ్చినా కూడా టైం తీసుకుంటున్నాను అనమాట. కుట్టట్లేదు, తక్కువగా కుడుతున్నాను, టైం తీసుకొని కుడుతున్నాను అనమాట. ఎందుకంటే స్టేషనరీ అదంతా చూసుకోవాలి కదా, ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని తొందరగా వస్తున్నాను అనమాట. 9:30, 10 లోపలే వచ్చేస్తున్నాను. ఒక్కొక్క రోజు 9కి కూడా వస్తున్నాను. అయినా కూడా నాకు స్టిచ్చింగ్ అవ్వట్లేదు. కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోతున్నాను. అది చెప్దామని ఈ వీడియో అండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరంతా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకొస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ 10,000 సబ్స్క్రైబర్స్ నెంబర్ చూస్తే చాలన్నమాట. ఇంకా నాకు పెద్ద కోరికలేమీ లేవన్నమాట ఈ విషయంలో. మీకైతే ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్లో మీరు అడిగిన వీడియోస్ చేసుకుంటూ వస్తానన్నమాట. నాకు వ్యూస్ ముఖ్యం కాదు, దీని నుంచి వచ్చే డబ్బు ముఖ్యం కాదు. డబ్బు వస్తుంది, తీసుకుంటాను, కానీ మీరు అడిగింది కూడా చేస్తూ వస్తూ ఉంటానన్నమాట. కాలర్ నెక్ బ్లౌజ్ కూడా అడిగారండి. ఉంది, కాలర్ నెక్ కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ ఉంది, కానీ నాకు టైం లేదనమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కాలర్ నెక్ ఫుల్ వీడియో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ క్లియర్గా కొంచెం స్లో చేసి మరి మీకోసం అప్లోడ్ చేస్తాను. కానీ ఒక 10 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే సీజన్ టైము చూసుకోవాలి. మాకు స్టాక్ అంతా తెచ్చిపెట్టుకున్న తర్వాత అది పోలేదనుకోండి కష్టమైపోతుంది. కాబట్టి నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల మీరు అడిగిన వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈ చిన్న వీడియో తీసి దాన్నే కొంచెం ఏం చేశానంటే చూసారు కదా, స్లో చేసి మరి మీకు వాయిస్ ఇస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. చూడండి, నేను ఈ వీడియోకి కూడా తొందరగా వాయిస్ ఇచ్చేసి షాప్కి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, అంత బిజీగా ఉందన్నమాట. ఒక్కొక్కసారి అంతే కదా, అందరికీ అలాగే ఉంటుంది.